హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ ఫిజిషియన్, స్పర్శ్ హాస్పిటల్స్, తిరుపతి. ఈరోజు ఈ వీడియోలో మనం షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకుందాం. షుగర్ వ్యాధి అనేది ముఖ్యంగా 2 రకాలండి. టైప్ 1 డయాబెటిస్ మెలిటస్ మొదటి రకము, టైప్ 2 డయాబెటిస్ మెలిటస్ ఇది రెండో రకం. టైప్ 1 డయాబెటిస్ మెలిటస్ అనేది యూజువల్గా పసి వయసులో వస్తుంది, 20 ఏళ్ళు అంతకంటే తక్కువ వయసులో వస్తుంది. ఇది జన్యుపరమైన మార్పుల వల్ల వస్తుంది, యూజువల్గా వంశపారంపర్యంగా వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే బాడీలో ప్యాంక్రియాస్ ఉంటుంది, అందులో బీటా సెల్స్ అనేది ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకుంటుంది. టైప్ 1 డయాబెటిస్ మెలిటస్ లో ఈ ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ కి ఆటో యాంటీబాడీస్ అంటే మన రోగ నిరోధక శక్తి ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ మీద దాడి చేయడం వల్ల ఇన్సులిన్ హార్మోన్ అనేది ఉత్పత్తి కాకుండా ఆగిపోతుంది. వీళ్ళకి బయట నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం. టైప్ 2 డయాబెటిస్ మెలిటస్ ఇది యూజువల్గా 40 ఏళ్ళు అంతకంటే వయసు పడిన వాళ్ళలో వస్తుందండి. ఒక్కొక్కసారి ఇది 30 ఏళ్ళ వయసులో కూడా రావచ్చు. ఇది సాధారణంగా లావుగా ఉన్న వాళ్ళలో, ఎక్కువ పని లేకుండా కూర్చొని పని చేసుకునే వాళ్ళలో ఇది వస్తుంది. ఇది మొదట్లో ఇన్సులిన్ అనే హార్మోన్ సరిగా ఉత్పత్తి అయినా కణాలు ఇన్సులిన్కి సరిగా రెస్పాన్స్ లేకుండా, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం, దానివల్ల వస్తుంది. ఈ టైప్ 2 డయాబెటిస్ మెలిటస్ కూడా కొన్ని వంశపారంపర్యంగా జన్యుపరమైన మార్పుల వల్ల వస్తుంది. ఇద్దరి పేరెంట్స్కి డయాబెటీస్ ఉంటే ఇది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సింగిల్ పేరెంట్కి వస్తే కొంచెం తక్కువ ఉంటుంది. షుగర్ వ్యాధి ఉంటే లక్షణాలు ఎలా ఉంటాయి? షుగర్ వ్యాధి ఉంటే ఆకలి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ దాహం వేస్తుంది, ఎంత తిన్నా నీరసంగానే ఉంటుంది, ఎక్కువ మూత్ర విసర్జన ఉంటుంది, మతిమరుపు ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి దీనికి ట్రీట్మెంట్ కేవలం ఇన్సులిన్ అండి, మాత్రలు పనిచేయవు. టైప్ 2 డయాబెటీస్లో మొదట్లో మందులు పనిచేస్తాయి, బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటే ఇన్సులిన్ నీడ్ కూడా ఉండొచ్చు. అయితే ఏ డయాబెటీస్కైనా కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించుకోవాలి. ముఖ్యంగా షుగర్స్ తీసుకోకూడదండి. పాలు, కాఫీ, టీలో చక్కెర వేసుకోకూడదు. ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే ఫ్రూట్స్ తినకూడదు, స్వీట్స్ తినకూడదు. వీళ్ళలో కొవ్వు శాతం పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలండి.